హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కోవినంద యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనకు సీరియస్ సర్క్యూట్ మీద ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాం కదా. ఈరోజు ఇంకో మోడల్ అయితే ఒక ప్రాబ్లం అయితే తీసుకొచ్చాను. సో ఆ ప్రాబ్లం అయితే ఇది మనకైతే క్వశ్చన్ అయితే ఇచ్చాను చూడండి. ఒకసారి కేర్ఫుల్ క్వశ్చన్ అయితే చదవండి. అండ్ 3 రెసిస్టెన్స్ ఆఫ్ 4 ohms, 6 ohms and 10 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ఫైండ్ అవుట్ ది అండ్ మనకు 3 రెసిస్టెన్స్లు అయితే ఇచ్చారనమాట. అవైతే సిరీస్లో అయితే కనెక్ట్ చేస్తున్నారు. కనెక్ట్ చేసి మనం ఏం కనుక్కోమన్నారంటే ఫస్ట్ ఏ చూసినట్టయితే టోటల్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చి బి అంటే కరెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ దెన్ ఫైనల్గా సి ఉంది కదా, వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ అంటారు. అండ్ బిగినర్స్గా వచ్చిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అండ్ ఇదైతే కొంచెం కేర్ఫుల్గా అర్థమైతే చేసుకోవాలి. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్ అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ ఎంత డ్రాప్ అవుతుంది అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ ఆఫ్ అయితే గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ ఇక్కడ కరెంట్ డ్రాప్ అని ఈచ్ రెసిస్టెన్స్ అని కూడా అడుగుతారు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఇలాంటివి అయితే మనకు చాలా ఇంపార్టెంట్ టెర్మినాలజీస్. అండ్ ఇప్పుడు ఫస్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఇచ్చారు కదా, క్వశ్చన్ బేస్ చేసుకుని నాకైతే రెసిస్టెన్స్ అయితే ఒక సర్క్యూట్ అయితే గీశాను. మనకి ఇచ్చిన 3 రెసిస్టెన్స్ని సిరీస్లో అయితే కనెక్ట్ చేశాను. అండ్ అదేవిధంగా అవన్నీ తీసుకొచ్చి ఒక సోర్స్కి అయితే నేనైతే కనెక్ట్ చేశాను. వోల్టేజ్ సోర్సు మనకైతే 20 volts అయితే వోల్టేజ్ సోర్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే V1, V2, V3 అనేది మనం లాస్ట్లో ఫైండ్ అవుట్ చేయాలి. అదే వోల్టేజ్ డ్రాప్ అనేది సీరియస్ బేస్ చేసుకోకుండా మనకైతే ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ అయితే చేయాలి. ఏ అనేదాన్ని ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ సొల్యూషన్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇచ్చిన డేటా ప్రకారం నేనైతే సర్క్యూట్ అయితే గీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశానంటే ఏ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ పెట్టాను. దానికి మనం ఫస్ట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏలో టోటల్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని నేను ఆర్టీ అని పెట్టుకున్నాను, టోటల్ రెసిస్టెన్స్ని ఆర్టీ అని పెట్టుకున్నాను. ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు R1 + R2 + R3 ఈజ్ ఈక్వల్ టు R3 వేసుకున్నాను. నెక్స్ట్ డైరెక్ట్గా R1, R2, R3 మనకు తెలుసు, క్వశ్చన్లో ఇచ్చారు. అవైతే నేను పెట్టుకొని యాడ్ చేసుకొని ఫైనల్గా ఆర్టీ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఎందుకే నేను ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు R1 + R2, R3 తీసుకున్నానంటే ఇది వచ్చి సిరీస్ కనెక్షన్ కాబట్టి నేను ఇలా ఫైండ్ అవుట్ చేశాను, ఇలా అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి మనకు ఏలో అయితే టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోమన్నారు. మనం అయితే టోటల్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేసేసాము. ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు 20 ohms అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలంటే బి అయితే ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఇఫ్ కనెక్టెడ్ అక్రాస్ 20 volts అంట. అంటే ఈ సర్క్యూట్లో మనం వచ్చేసి 20 volts అంట. మనకు ఫైనల్గా టోటల్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాము. దాన్ని బేస్ చేసుకొని దీంట్లో ఎంత కరెంట్ పోతుంది అనేది మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసే దాంట్లో కరెంట్ ఫార్ములా అయితే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఓమ్స్లో చదువుంటే I = V/R. అండ్ మనకైతే I అయితే తెలియదు, ఎందుకంటే మనం Iని ఫైండ్ అవుట్ చేయాలేడా. అండ్ V అయితే మనకు తెలుసు అక్రాస్ 20 ohms అని, 20 volts అని. అండ్ ఆర్టీ ఉంది కదా, టోటల్ రెసిస్టెన్స్ మనం ఆప్షన్ ఏ అంటే ఏలో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఆర్టీని, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే V/RT, V అంటే మనకు 20 volts అండ్ ఆర్టీ అంటే 20 ohms. అని ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే నాకైతే 1 amps కరెంట్ అయితే రావడం అయితే జరిగింది. రేపు మనకి ఇచ్చిన క్వశ్చన్లో మనం 2 అయితే ఫైండ్ అవుట్ చేసాము, ఏ అండ్ బి. నెక్స్ట్ చూసినట్లయితే ఫైనల్గా సి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టెన్స్ అనే దగ్గర మనం అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈచ్ రెసిస్టెన్స్ దగ్గర మనకు వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉందని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్గా వోల్టేజ్ డ్రాప్ అనేది మనం ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు అయితే తెలుసు కదా వోల్టేజ్ ఫార్ములా ఏంది, V = I × R కదా. మనకు వోల్టేజ్ డ్రాప్ అంటే V1 అయితే ఫైండ్ అవుట్ చేయాలా. అండ్ I × R1 ఈజ్ ఈక్వల్ టు 1 × 4. I అంటే మనకు 1 amp. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలా, మనకు సిరీస్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది, ఓకేనా. ఒకే కరెంట్ అయితే అన్నిట్లో పాస్ అవుతుంది. సో అందువల్ల మనం ప్రతిదానికి ఒకే కరెంట్ అయితే తీసుకుంటాము. V1 = I × R1. మనకు I అనేది ఈక్వల్ కరెంట్ కాబట్టి అదే కరెంటు 1 ఇచ్చుకున్నాము. R1 వాల్యూ ఎంత అంటే 4 మనకు క్వశ్చన్లో ఇచ్చారు, ఆ 4 వేసుకున్నాము. = 4 volts అయితే రావడం అయితే జరిగింది. వోల్టేజ్ అక్రాస్ ది రెసిస్టెన్స్ 1 దగ్గర ఎంత డ్రాప్ అయిందంట, 4 volts అయితే డ్రాప్ అయిందంట. నెక్స్ట్ అదేవిధంగా V2 = I × R2 కనుక్కున్నాము. R2 I = 1 × R2 వచ్చి మనకి అంతా 6. ఆ 6ని అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. అండ్ 1 × 6 = 6 volts అయితే రావడం అయితే జరిగింది. అంటే మనకు V1, V2 అయితే ఫైండ్ అవుట్ చేసాము. దాని ఫైనల్గా V3 అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. I × R3 = 1 × R3 అంటే 10 మనకు ఇచ్చున్నారు. దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మల్టిప్లికేషన్ చేస్తే 10 volts అయితే రావడం జరిగింది. చూసినారా, ప్రతి ఒక్క రెసిస్టెన్స్ దగ్గర ఎంత వోల్టేజ్ డ్రాప్ అయిందో చూసారా. R1 దగ్గర 4 volts అనేది డ్రాప్ అయింది, R2 దగ్గర 6 volts అనేది డ్రాప్ అయింది. దెన్ ఫైనల్ వన్ వచ్చి R3 దగ్గర మనకు 10 volts అనేది డ్రాప్ అయింది. సో ఇదన్నమాట ఈ ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్కి అర్థమైంటే ప్లీజ్ షేర్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ వల్ల నాకు కొంచెం
ఊపు వస్తుంది. అదేవిధంగా మన వీడియో తెలియని వాళ్ళకి షేర్ అవుతుంది, దానివల్ల మీ వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ చూసినట్లయితే నెక్స్ట్ మీకు ఏం కావాలో కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను. అండ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అగైన్ అడుగుతున్నాను కదా, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేశారంటే ఇంకా మోర్గా మీకైతే నేను అర్థమయ్యేలా చెప్తాను, ఓకేనా. బాయ్ బాయ్.